ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతా ఉన్నారు. వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి. సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం సంబంధించి నాబార్డ్ తో టైఅప్ చేశాము. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మనము టైఅప్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది. నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మరి ఈ కాలేజ్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఫేజ్ 2 కాలేజెస్ వాటికి సంబంధించి పాడేరుకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం టైప్ చేయడం జరిగింది. మార్కాపూర్ కి సంబంధించి నాబార్డ్ స్కీమ్, మదనేపల్లికి సంబంధించి నాబార్డ్ స్కీమ్, పులివెందుల కాలేజ్ నాబార్డ్ స్కీమ్, ఆదోనికి సంబంధించి నాబార్డ్ స్కీమ్ తో మనం టైప్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం థర్డ్ ఫేజ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పిడుగురాలకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, అమలాపురం సంబంధించి నాబార్డ్ కింద, బాపట్ల నాబార్డ్ కింద, పెనుగొండ నాబార్డ్ కింద, నర్సీపట్నం కూడా నాబార్డ్ ఫండ్స్ తో, పాలకొల్లు నాబార్డ్ ఫండ్స్, పార్వతీపురం నాబార్డ్ ఫండ్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ టైఅప్స్ ఎలా చేశారనే దాని మీద క్లారిటీ లేదని అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎలా టైఅప్ చేశాం ఏంటనే దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనేది జగనన్న ప్రభుత్వంలో జగనన్న గైడెన్స్ తో మరి ఈ ప్రాపర్ ప్లాన్ ని మేము రెడీ చేసి ఈ ప్రకారంగానే పనులు కంప్లీట్ చేసే దిశగా ఆనాటి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ లో మరి అడుగులు ముందుకు వేయడం జరిగింది. మరి ఈ రోజున ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ ప్రాపర్ లేవని చెప్పి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు.